అది మనిషి రక్తం మరిగిన పులి. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 100 మందికి పైగా ఇప్పటికే చప్పరించేసింది. అయినా దాని ఆకలి తీరలేదు. ఇంకా మనుషులపై దాడి చేసేందుకు మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో తిరుగుతోంది. ఆ జోన్ మొత్తం ఇప్పుడు మ్యాన్ ఈటర్ కు అడ్డాగా మారింది. అయినా అటవీ శాఖ దాన్ని బంధించలేకపోతోంది. కారణం ఏంటి? నిన్న చంద్రపూర్ జిల్లా తడోబా బఫర్ జోన్ లో 2 వలస కూలీలను పట్టణ పెట్టుకుంది. వలస కూలీలు, వ్యవసాయ కూలీలు, పత్తి రైతులు, పశువుల కాపర్లే దానికి ఆహారం. 5 ఏళ్ల కాలంలో 100 మందిని తినేసింది. కేవలం 45 నిమిషాల వ్యవధిలోనే 2 వలస కార్మికులపై దాడి చేసింది. ఇదే బీట్ పరిధిలో ఏడాది కాలంలో 10కి పైగా మరణాలు సంభవించాయి. చంద్రపూర్ జిల్లాలో వన్య ప్రాణాల దాడులతో మరణించిన వారి సంఖ్య 47కు చేరుకుంది. అందులో 33 మంది పులి దాడితోనే మృతి చెందారు. ఇక 5 ఏళ్లలో చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల్లో తీవ్రమైన పులి దాడులు చూశారు. దశాబ్ద కాలంలో 70 మ్యాన్ ఈటర్ పులులను బంధించింది అటవీ శాఖ. ఇంకా అడవుల్లోనే మరో 100కు పైగా మ్యాన్ ఈటర్స్ సంచరిస్తున్నాయి. మ్యాన్ ఈటర్స్ లో 35 మగ పులులు, 27 ఆడపుల్లులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అటవీ శాఖ చంద్రపూర్ జిల్లాలోని మ్యాన్ ఈటర్లు తిరుగుతున్న ఏరియాను అప్రమత్తం చేసింది. బోన్లు, సీసీ కెమెరాలతో నిఘా పెంచారు. పులి దాడి ఘటనలు పెరగడంతో ప్రత్యేక రెస్క్యూ టీంను రంగంలోకి దింపింది మహారాష్ట్ర అటవీ శాఖ.